హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి టెట్, 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ. మొత్తం 6100 పోస్టుల భర్తీకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2299, ఎస్జిటి వచ్చేసి 2280 పోస్టులు ఉన్నాయి. నిన్న సచివాలయంలో డిఎస్సి టెట్ షెడ్యూల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ బి సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్కు గురువారం నుంచి, ఈ రోజు నుంచి, డిఎస్సికి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అని చెప్పారు. ఏప్రిల్ 31 వరకు రాబోయే ఖాళీలను కన్సిడర్ చేసుకొని ఈ పోస్టులను ప్రకటించామని తెలిపారు. డిఎస్సిలో ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగ్లు ఇస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకి గరిష్ట వయోపరిమితి 44 ఇయర్స్ కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అదనంగా 5 ఏళ్ల రిలాక్సేషన్ సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 54 ఇయర్స్గా వయోపరిమితి నిర్ణయించినట్లు పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. డిఎస్సి, టెట్ రెండింటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ని ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్లో కేటాయిస్తారు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ రోజుకి 2 షిఫ్ట్లో ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ 9:30 to 12, మధ్యాహ్నం వచ్చేసి 2:30 to 5 వరకు ఉంటుంది. ఇక ముందు టెట్ తీసుకున్నట్లయితే నోటిఫికేషన్ దరఖాస్తు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 8 నుంచి 8 to 17 మీరు ఫీజు చెల్లించుకోవచ్చు. అప్లికేషన్ సమర్పణ అనేది 8 to 18. ఆన్లైన్ మాక్ టెస్ట్ మీకు 19th నుంచి అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ 23 నుంచి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ 27 నుంచి, ఈ మంత్ 27 నుంచి మార్చి 9th వరకు టెట్ అనమాట. ఇక డిఎస్సి చూసినట్లయితే ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ అవుతుంది. దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. 12 నుంచి 21 దరఖాస్తుల సమర్పణ, 12 నుంచి 22. ఆన్లైన్ మాక్ టెస్ట్ మీకు 24 నుంచి అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ మార్చి 5 నుంచి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి 30 వరకు జరుగుతాయి. రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 7th ఉంటుందన్నమాట. డిఎస్సి రిజల్ట్ అనమాట. అయితే డిఎస్సి క్వాలిఫై అవ్వాలంటే ముందు టెట్ క్వాలిఫై అవ్వటం, డిఎస్సికి ఎలిజిబిలిటీ రావాలంటే టెట్ క్వాలిఫై అవ్వటం చాలా ఇంపార్టెంట్. అది టెట్లో క్వాలిఫై అవ్వకపోతే డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండదు. డిఎస్సిలో టెట్కి 20% వెయిటేజ్ ఉంటుందన్నమాట. సో టెట్ సంబంధించిన వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్ టాపిక్స్ కూడా నేను చేస్తుంటాను. దయచేసి నా వీడియోస్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. ఆల్ ద బెస్ట్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.